నేర్చుకోవటానికి, మా బ్రతుకులు సరిచేసుకోవటానికి మీరు కృప చూపి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. అయితే తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఈ రీతిగా నిలవబెట్టినందుకు మీకే స్తోత్రములు తండ్రి. ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటాం. మరికొన్ని మాటలు తండ్రి మీ పిల్లలకు తెలియచేయబోచుండగా ఎక్కడ కూడా నా స్వనీతిని ఆధారం చేసుకొనక మీ విలువైన మాటలు అంతే విలువగా మీ ప్రియులకు ప్రకటించడానికి మీ ఆత్మ సహాయాన్ని మెండుగా ప్రసాదించండి. విని తండ్రి ఆ విషయాలు పాటిస్తూ ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని మీ బిడ్డలకు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చోండి. ఓకే, చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఓకే, వెనక నుండి సౌండ్ బాగా వస్తుంది. బాక్స్ ఉందంటారా? ముందు నుండి సౌండ్ రావట్లేదు. ఓకే, గత కొన్ని వారాలు మనం ఏం ఆలోచించాం? ప్రపంచం ఎక్కడుంది? ప్రమాదంలో ఉన్న విషయాన్ని గురించి మనం ఆలోచించాం. ఈరోజు మరొక విషయాన్ని మనం చక్కగా ఆలోచిద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం భయభక్తులు. భయభక్తుల గురించి చాలా విషయాలు విన్నాం కదా అనుకుంటారా? భక్తి జీవితానికి, మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు కొనసాగాలంటే భయము ప్లస్ ఏముండాలి? భక్తి. భక్తుండి భయము లేకపోయినా, భయపడుతూ భక్తి లేకపోయినా ప్రయోజనమే లేదు. ఎప్పుడైతే భయభక్తులతో దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటారో వారి జీవితాలు దేవుడు ఎలాంటి స్థితిని ఇస్తాడో ఇది నాన్న మనం ఆలోచిద్దాం. వారి జీవితాలను దేవుడు ఎంతగా హెచ్చించటం చేస్తూ ఉంటాడో, వారి జీవితాల్లో ఉండే కొన్ని లక్షణాలు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాల్లో వచ్చే మేలైన విషయాలు, కొన్ని విషయాలు ఒక కీర్తన ద్వారా మనం నేర్చుకున్నాం. కీర్తన గ్రంథంలో ఒక అధ్యాయంలో వారి జీవితంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉంటారో, దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వెళుతూ ఉంటారో, వారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, వారి జీవితంలో ఏమేమి ఉంటాయో కొన్ని విషయాలు చక్కగా మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 112వ అధ్యాయం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయం. ఈ 112వ అధ్యాయంలో అనేకమైన విషయాలు రాస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా చూద్దాం, జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. చూడండి పిల్లారా, ఈ కీర్తన గ్రంథము 112వ అధ్యాయంలో దేవుని యందు భయభక్తులు గల వారికి కలుగు ధన్యతలో దీవెన దేవుని యందు భయభక్తులు గల వారికి కలిగే దీవెన గురించి కొన్ని విషయాలు, వారికి కలిగే ఆశీర్వాదం గురించి, వారి జీవితాలు ఎలాగుంటాయో కొన్ని విషయాలు మనము ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఎన్ని వచనాలు ఉన్నాయి దీంట్లో? 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాల్లో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. ఒక్కొక్క విషయాన్ని చూద్దాం. మొదటి వచనాన్ని మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవాను స్తుతించుడి, భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. గమనించండి, ఏమని తెలియజేస్తున్నాడు అంటే యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఈ మాటను అండర్లైన్ చేయండి, మన టైటిలే అది. భయభక్తులు. ఈ భయభక్తులు గల వారి జీవితాల్లో ఏముండిద్ది, ఏమేమి జరుగుతాయి అంటే వాడికి ఆనందం ఉండిద్దంట. ఏముండిద్ది? వారికి ఏముండిద్ది అంటే అధికముగా ఆనందించువాడంట. అధికంగా ఏం చేస్తాడు? ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు.
గమనించండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగుంటానంటే ఆనందం వచ్చింది. ఏ పరిస్థితుల్లో ఎదురవుతున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాడి జీవితంలో ఎలాగుండదు అంటే బాధ అనేది ఉండిద్దా అంటే లేదు, ఆనందించడం నేర్చుకుంటాడు. ఎందుకో తెలుసా? ఎవరిని బట్టి నీకు ఆనందం వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే భయము భక్తితో బ్రతుకుతూ ఉన్న వ్యక్తికి ఆనందం ఉండిద్ది. ఈరోజు ఈ ఆనందం అందరికి ఉంటుందా? ఉంటుందా? ప్రతి విషయంలో చింతే, ప్రతి విషయంలో బాధే. చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ కృంగిపోతూ మనుషులు ఉండిపోతూ ఉన్నారు. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులుగా ఉంటూ ఉంటావో నీ జీవితం ఎప్పుడూ సంతోషమే ఉండిద్ది. ఉన్నా సంతోషం ఉండేది, లేకపోయినా సంతోషం ఉండేది. అంటే నువ్వు భయభక్తులతో కనుక నువ్వు ముందుకు అడుగులు వేయగలిగితే నీ జీవితం ఆనందంగా ముందుకు వెళ్ళిపోయినట్టు. కానీ ఈ భయభక్తులు లేకపోతే వారి జీవితాల్లో ఏముండదు, ఆనందం ఉండదు. ఎంత కష్టపడుతున్నా ఆనందం ఉండదు. ఎంత కష్టపడుతున్నా ఆ ఆనందం ఏమైపోయిందంటే కరువైపోయిద్ది. ఏదైనా నీ నోట్లో నవ్వు కనపడట్లేదు, కనపడదు. ఆనందం ముఖంలో కనపడదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గలగ ఉండకపోతే, దేవుని యందు భయము భక్తి కనపడపోతే ముఖంలో ఏం కనపడదో? తేజస్సు కనపడదు. మొన్న ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడో పనిచేస్తూ ఉన్నాను. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం అతనితో కలిసి నేను పనిచేసి మొన్న ఈ మధ్యకాలంలో కనపడ్డాడు. ఒకచాట కనపడ్డాడు టిఫిన్ సెంటర్ దగ్గర. టిఫిన్ చేస్తూ ఉన్నాను, వచ్చాడు, నా పక్కనే ఉన్నాడు, తీసుకుంటూ ఉన్నాడు. అన్న బాగున్నావన్నా అనగానే, అన్న నిన్ను అసలు గుర్తుపట్టలేకపోయానన్నా, అప్పుడు వేరుగున్నావు, ఇప్పుడు వేరుగున్నావు, నిన్ను అసలు గుర్తుపట్టలేకపోతున్నాను అన్నాడు. ఏందన్నా నీవేంటి ఇలాగ తయారై ఉన్నాడు? నా జీవితమే మారిపోయిందన్న. ఒకప్పుడు దేవుడిలో ఉన్నప్పుడు నా జీవితం చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు నా కుటుంబమే నాకు మాట వినట్లేదు. ఇంట్లో చూస్తే ప్రతి సమస్యలో నా పరిస్థితి అంతా, నా కుటుంబ పరిస్థితి అంతా ఎలాగ మారిపోయిందంటే, ఎంత భయంకరంగా మారిపోయిందంటే అంత భయంకరంగా మారిపోయింది. నువ్వు ఎలాగున్నావు చెప్పంటే, నా జీవితం ఈ పరిస్థితులు తట్టుకోలేక నేను కూడా చర్చికి వెళ్ళటమే మానేశాను, పరిచర్లో ఉండటమే మానేశాను. ఆయన ముఖం మారిపోయింది టోటల్గా. ఏంది ఈ విధంగా ప్రేత కలపడినట్టు పడింది ఏంటి నీ ముఖం, పొయ్యేటట్టు పడిందంటే అప్పుడు చెబుతూ ఉన్నాడు, పరిస్థితి అంతా చెబుతున్నాడు, ఆనందమే లేదన్న, ప్రశాంతతే లేదన్న. ఒకప్పుడు ఏదున్నా ఏమి లేకపోయినా హ్యాపీగా ఉండేవాడిని, ఈరోజు ఆనందమే లేదు. ఎందుకు లేదు అంటే దేవుని యందు భయభక్తులు లేదు. మరి దేనికి భయపడుతున్నాడు అంటే అన్నిటికీ భయపడుతున్నాడంట, అన్నిటికీ భయపడుతూ ఉన్నాడు. నేను పనిచేస్తున్న దగ్గర వాళ్ళు ఎంత మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అంటే ఆ టార్చర్కి తట్టుకోలేక వాళ్ళు ఏదో అనుకుంటారని నేను దేవుణ్ణి విడిచిపెట్టానన్నా. దేవుణ్ణి విడిచిపెట్టడం ద్వారా నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. ఈ రోజు నాకు సంతోషం లేదు, ఆనందం లేదన్నా. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, పిల్లల మాట వినట్లేదు, భార్య మాట వినట్లేదు. నా పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే అంతా ఇంత కాదన్నా. ఒకప్పుడు సంతోషంగా ఉన్నాం, ఏమున్నా ఏమి లేకపోయినా సంతోషం ఉంది. ఈరోజు ఆ సంతోషమే నాకు కరువైపోయింది. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఈ విధమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి, ఎన్ని కుటుంబాలు ఈ పరిస్థితుల్లో ఉంటున్నాయి అంటే ప్రతి కుటుంబానికి కదిలించిన ఆనందం అనేది ఏమైపోతుంది? కరువైపోతుందా లేదా? ఆనందం ఉంటుందా? తల్లిదండ్రులతో ఆనందించడం ఉంటుందా? కుటుంబం అంతా సంతోషంగా హ్యాపీగా గడిపే దినాలు కనపడుతున్నాయి అంటే కనపడట్లేదు. సంతోషం కనపడాలి, ప్రయాస, భయము భక్తి ఉండట్లేదు. కాబట్టి వారి జీవితాల్లో ఏమి ఉండట్లేదు అంటే సంతోషం అనేది కరువైపోతుంది. గమనించండి, మొట్టమొదటికి ఏం తెలియజేస్తున్నాడంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు అధికంగా సంతోషిస్తూ ఉంటారు. మరలా వెళ్దాం, 2వ వచనానికి వెళ్దాం. వారి సంతతి వారు భూమి మీద ఎలాగుంటారంట? బలవంతులగుదురు. ఎలాగుంటారు? బలవంతులగుదురు. బలవంతులుగా ఉంటాం. ఏంటో నీ బలం అంటే
నా బలం నా డబ్బు అంటారా? కొంతమంది అంటారా, ఏందా నీ బలం అంటే, నా బలం ఏంటో తెలుసా, నా డబ్బు. నా బలం ఏంటో తెలుసా, నా బలగం. నాకు వెనకమాల ఎంతమంది ఉన్నారు తెలుసా, నా అన్నలు తమ్ముళ్ళు. నా బలగం అనుకుంటున్నావా? ఆ బలగం ఒకటేనా, ఎప్పుడు నీ వెంట రారు. నువ్వు బాగున్నప్పుడే నీ వెనకమాల ఉంటారు నీ బలగం. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే నీ వెంట ఉంటారు. నీ బలం వాళ్ళు అనుకుంటున్నావా? కొంతమంది ఏమనుకుంటున్నారు, డబ్బు అనుకుంటున్నారు. కొంతమంది ఏమో నా వెనకమాల నా బలగం ఉంది అనుకుంటారు. మరి కొంతమంది ఏం మాట్లాడుతూ ఉంటారంటే, నా బలం ఏంటంటే నా జ్ఞానం, నా బలం ఏంటంటే నా ఉద్యోగం. గమనించండి, దేవుని యందు భయభక్తులు గల వారు వారు భూమి మీద బలవంతులు అవుతారట, బలవంతులుగా ఉంటారట. దేనిని బట్టి బలంగా ఉండగలుగుతావు అంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే బలవంతుడుగాను ఉంటావు, బలవంతుడుగా ఉంటావు. ఎంత బలం అంటే గమనించండి ప్రియులారా, దేవుని నమ్ముకున్న వ్యక్తికి ఎంత బలం ఉండిద్దంటే అంతా ఇంత కాదు, చాలా బలవంతుడిగా ఉంటాడు. చిన్నవాడైనా సరే బలవంతుడిగా ఉంటాడు. దావీదు గారి జీవితంలో చూడండి, ఎదురుగా గొలియాతు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నాడు? గొలియాతు కనబడుతున్నాడు. ఎంత ఉన్నాడు అతను? 6 మూళ్ళ జానడు. ఆయన బలం ముందు ఈ బలం ఈయనెంత? ఆయన బలం ముందు ఆయనతో పోల్చుకుంటే ఈయన బలం ఎంత? గమనించండి పిల్లలు, ఎంత అంటే కొంచెమే. కానీ ఈయన ఎలా ఉన్నాడు అంటే, ఏంది నీ బలం అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నా బలం, యెహోవాయే నా బలం, యెహోవాయే నా బలం అంటున్నాడు భక్తుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు బలవంతుడుగా ఉంటావు. ఎలా ఉంటావు? బలవంతుడుగా ఉంటావు. బలవంతుడుగా, బలమైన కార్యాలు జరిగించేవాడిగా ఉంటావు భయభక్తులు కలిగి ఉంటే. గమనించండి, ఇవి రావాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ కీర్తన మీరు ధ్యానించినప్పుడు, ఈ కీర్తన, ఈ 112వ కీర్తన ధ్యానించగలిగితే ఆ కీర్తనలో అంతా కూడా రాయబడింది ఏంటంటే, దేవుని కొరకు భయము భక్తిని, దేవుని కొరకు భయము భక్తిని కొనసాగిస్తే వారి జీవితం ఎంత ఉన్నతంగా ఉండితో దీంట్లో రాస్తూ ఉన్నాడు పిల్లల, దీంట్లో రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా భయభక్తులు గలవాడు ఎలాగుంటాడు? ఆనందిస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితి ఉన్నా ఏం చేస్తూ ఉంటాడు? ఆనందిస్తూ ఉంటాడు. రెండోదిగా బలవంతుడుగా ఉంటాడు. ఎలాగుంటాడు? బలవంతులుగా ఉంటాడు. ఏంటి నీ బలం అంటే, ఒక భక్తుడు రాస్తాడు, క్రీస్తు యేసు నందున్న కృప చేత ఏమమ్మంటున్నాడు? బలవంతులు అవ్వండి. బలం ఏమవ్వాలంటే దేవుడు అవ్వాలి. మన బలం ఏమవ్వాలి? దేవుడు అవ్వాలి. మరి మన బలం దేవుడే అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము ఆయన యందు ఎలాగుండాలి? భయము భక్తిని చూపించాలి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తుండి భయం లేకపోయినా నీ జీవితంలో నువ్వు బలవంతుడిగా ఉండలేవు. గమనించండి పిల్ల, మొట్టమొదటిగా ఏం చెప్పాడు? ఆనందం ఉండిద్ది. రెండవదిగా బలవంతులుగా ఉంటారు. మూడవదిగా చూడగలిగితే చూద్దాం, చదువుకుంటూ వెళ్దాం. రెండవ వచనాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. వాని సంతతి వారు భూమి మీద బలవంతులకు, యథార్థవంతుల వంశువారు దీవింపబడుదు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము యథార్థవంతులకు గమనించండి, యథార్థంగా కనుక మనము ముందుకు అడుగులు వేస్తే చాలా విషయాలు రాస్తూ ఉంటాడు, అన్ని చెప్పడానికి కుదరదు. ఒక్కొక్క విషయాన్ని వంతులు కంట చీకటిలో వెలుగు పుట్టును. చీకటిలో ఏం పుట్టిందంట? వెలుగు పుట్టును. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ముందుకు అడుగులు వేస్తూ ఉంటే ఏ పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ నువ్వు వెలుతురు పుట్టిద్దంట. వెలుతురు అంటే చీకటికి అవకాశం ఉందా? లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు వెళుతూ ఉంటావో, చీకటిలో నడిచినప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నడిచినప్పటికీ ఆ చీకటిలో ఏం పుట్టిద్ది? వెలుగు పుట్టిద్ది. వెలుగుమయమై మనం ఉండాలి. చీకటిగా ఉండాలా? వెలుగుగా ఉండమన్నాడు మనల్ని. ఎలాగుండా మనం? వెలుగు. మనము ఏ పరిస్థితుల్లో నడుస్తున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నప్పటికీ దేవుడు మన జీవితంలో వెలుగును కలుగు చేయగలుగుతాడు.
వెలుగును కలుగ చేయగలుగుతారు. నీకున్న ప్రతి పరిస్థితుల్లో నుండి నేను విడిపించి వెలుగుకరంగా నేను చేస్తూ ఉంటాడు. వెలుగిచ్చేవాడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో నేను లోకానికి ఏమై ఉన్నాను అంటాడు, వెలుగై ఉన్నాను. మనుషులు మీ సత్క్రియ చూచి వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి, ఎక్కడికి రావాలి, వెలుగునొద్దకు రావాలి. వెలుగునొద్దకు అంటే మీరు చేసే కార్యక్రమాల బట్టి, మనం చేసే కార్యక్రమాల బట్టి గమనించండి. అంటే భయభక్తులు కలిగి ఉంటే గమనించండి, భయభక్తులు కలిగి ఉంటే మన జీవితం చీకటిలో ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నప్పటికీ దేవుడు వెలుగుకరంగా మన జీవితాన్ని చేస్తాడు. వెలుగుకరంగా చేస్తాడు. అట్లా వెలుగుకరంగా చేస్తాడు. చూడండి, యథార్థవంతులకు చీకటిలో ఏం పుట్టిద్దంట, వెలుగు పుట్టును. వారి కటాక్షము వాత్సల్యతయు నీతియు గలవారు. వారి కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారును అప్పించువారును. ఎలాగంట, భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు. గమనించండి, మరొక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. వారు ఎలాగ ఉంటారంటే ఎప్పుడును కదిలింపబడరు అంటారు. ఎప్పుడు కూడా కదిలింపబడరు అంటే స్థిరంగా ఉంటారు. ఎలా ఉంటారు, స్థిరంగా ఉంటారు. ఎటు గాలి తోలితే అటు కొట్టుకొని పోరు, గాలి ఎటు తోలిందంటే అటు కొట్టుకొని పోరు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితం ఎలాగుంటుంది అంటే స్థిరత్వంగా ఉంటారు, స్థిరులుగా ఉంటారు, కదలని వారుగా ఉంటారు. ఒకసారి కీర్తన గ్రంథం 121 అధ్యాయం అట్టుకుంటా, ఒకసారి చూడండి. 121 అట్టుకుంటా ఒక మాట రాస్తుంటాడు. కీర్తన గ్రంథము 121 అధ్యాయం ఏమంటాడంటే, కదలక సియోను కొండ వలె ఉంటారంట. 25 అధ్యాయం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలాగుంటారంట, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. సియోను కొండవలే ఉంటారు, కదలక. ఒక పర్వతాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక పర్వతాన్ని చూపిస్తూ ఉన్నాడు. స్థిరత్వం అవసరం, చాలా అవసరం. ఎవరు స్థిరంగా ఉండగలుగుతారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఎలాగుంటారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు స్థిరంగా ఉంటారు. దేవుని యందు భయము భక్తి ఉంటే స్థిరంగా ఉంటారు. ఈ స్థిరత్వం లేకపోతే, భయభక్తులు లేకపోతే ఏముండదు. దేవుడు అంటే భయం ఉంటే, భక్తి ఉంటే మనం ఎలాగుంటాం, స్థిరంగా ఉంటాం. ఎప్పుడు ఒకే విధంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మారుతూ ఉన్నాడు, ఒకే విధంగా ఉన్నాడా, ఎలాగున్నాడు, మారుతా ఉన్నాడు కదా. అప్పుడు ఒకలాగా, ఈ వారం ఒకలాగా, వచ్చే వారం ఒకలాగా, వచ్చే వారం మరొకలాగా ఉన్నాడా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఏకరీతిగా ఉన్న ఆయన్ని కలిగి ఉన్న మన జీవితంలో ఎలాగ ఉండాలి, ఏ విధంగా ఉండాలి గమనించండి. ఎలా ఉండాలి, మనం అంతా ఏకరీతిగా ఉండాలా, లేకపోతే మారుతూ ఉండాలి, స్థిరంగా ఉండాలా, కదులుతూ ఉండాలా. స్థిరత్వం చాలా అవసరం. అంటే ఎవరు స్థిరంగా ఉంటారు అంటే గమనించండి పిల్లలు, ఎవరు స్థిరంగా ఉంటారు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారు, స్థిరంగా ఉంటారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా అప్పటికంటే వచ్చినప్పటికీ ఒకవేళ గబక్కన ఆ గాలి కొట్టిన మరలా ఏమవుతారు, మరలా నిలబడుతూ ఉంటారు. ఈరోజు పరిస్థితులు చూడండి, పరిస్థితులు కనుక మనం గమనించగలుగుతుంటే ఎలాగ అయిపోతుంది అంటే, ఏ విధంగా అయిపోతుంది అంటే కరువు అయిపోతుంది. కొన్ని పరిస్థితులు కదలకుండా ఉండవలసిన వ్యక్తులే, స్థిరంగా ఉండవలసిన వ్యక్తే కొన్నిసార్లు
కొన్ని పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. కొన్ని కరువు అయిపోతుంది అనే ఒక విషయాన్ని నేను చెబుతూ ఉంటాను. ఏమేమి కరువు అయిపోతుందో కొన్ని విషయాలు చెబుతాను, వినండి జాగ్రత్తగా. మోకరించి ప్రార్థించే మోకాళ్ళు ఏమైపోతున్నాయి చెప్పండి. మోకరించి ప్రార్థించే అంటే సమస్య రాగాలి, స్థిరంగా నిలబడాలంటే మనం ఏం చేయాలి? నిలబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు స్థిరంగా నిలిచి అంటే ప్రార్థన చేసేవాళ్ళు, మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాళ్ళు కనబడుతున్నారా? ప్రార్థన అంటేనే కళ్ళు తెరిచి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసేవాళ్ళు ఉన్నారు. గుట్ల గుబుల్లా చూస్తూ ఉంటారు. ప్రార్థన అనగానే ఏం చేయాలి చెప్పండి? చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు కళ్ళు మూసుకుంటారు. మరి పెద్దోళ్ళు బుద్ధి ఉంటుందా? ఆలోచించాలి. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి. వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో చూశారు, సండే స్కూల్ పిల్లలకి ఒక మాట చెబితే వెంటనే మోకరిస్తున్నారు, చేతులు జోడిస్తున్నారు, చక్కగా కళ్ళు మూసుకుంటున్నారు. మరి మనమైతే పెద్దోళ్ళం కదా, వాళ్ళంటే మోకరిస్తారు, వాళ్ళంటే కళ్ళు మూసుకుంటారు, చేతులు జోడిస్తారు. మనమే ఏమైపోయాం? పెద్దోళ్ళం అయిపోయాం. మీసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి. మేము పెద్దోళ్ళం అయిపోయాం కాబట్టి మేము మోకరించలేము, మోకాళ్ళలో గుజ్జులేదంటారా? ఏమనండి? స్థిరంగా ఉండే ఏమి కరువు అయిపోయినా కొన్ని విషయాలు టక్ చెబుతా, రాసుకోండి. వీటిల్లో కూడా అంటే ఇది సపరేట్, దీనికి దానికి సంబంధం లేదు, ఇది సపరేట్. కొన్ని విషయాలు చెబుతాను, రాసుకోండి. మోకరించి ప్రార్థించే మోకాళ్ళు కరువు అయిపోయినాయి. చేతులు జోడించి విజ్ఞాపన ప్రార్థన చేసే చేతులు కరువు అయిపోయినాయి. ఏం కరువు అయిపోయినాయి? చేతులు జోడించి విజ్ఞాపన ప్రార్థన చేసే చేతులు ఏమైపోయినాయి? కరువు అయిపోయినాయి. ఇంకా చూడండి, కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించే కన్నులు కరువు అయిపోయినాయి. ఒకప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంటే కన్నీళ్లు కారుతూ ఉండేవి. అయ్యా నా పరిస్థితి, విలువ లేని నా జీవితాన్ని విలువించావు. ఈరోజు కన్నీళ్ళు వస్తున్నాయా? ఒక్కరైనా కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతున్నారా? కరువు అయిపోయింది. ఇంకా చూడండి, నలుగురికి సువార్త చెప్పి ఆత్మలు సంపాదించే నోరులు కరువు అయిపోయినాయి. ఏం కరువు అయిపోయినాయి? ఒక నలుగురికి దేవుని మాటలు చెప్పి దేవుని సన్నిధికి నడిపించే నోరు. ఇందాక విన్నాం కదా, మన నోటిని దేనికి ఉపయోగిస్తున్నాం అంటే అన్నిటికీ ఉపయోగిస్తున్నాం. నలుగురికి సువార్త చెప్పి నడిపించే సువార్త చెప్పే నోరులు కరువు అయిపోయినాయి. నలుగురికి దేవుని సన్నిధికి నడిపించే నోరు ఏమైపోయింది? కరువు అయిపోయింది. ఇంకా చూడండి, కష్టాల్లో ఉన్న తోటి విశ్వాసులను వాళ్ళని పలకరిస్తూ వాళ్ళని ఆదరించే వారు కరువు అయిపోయారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, పలకరించి ఏందిరా పరిస్థితి, వాడిని కదిలిస్తే మాకు ఆడ ఇబ్బందో, వాడు ఏమన్నా అడుగుతాడేమో అని చెప్పేసి ఆ పలకరించే మనసు కూడా కరువు అయిపోయింది. అంటే విశ్వాసులు ఎవరైనా ఇబ్బందులో ఉన్నారు అంటే వారికి సహాయపడదాం, మనం అందరం కలుద్దాం. 4 చేతులు ఎత్తే ఎంత అండి? అవునా కదా? 10 మంది ఉన్నాం, 10 మంది ఇప్పుడు ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే, ఒక 1000 రూపాయలు ఇవ్వాలంటే 10 మంది 10 వందలు వేసుకుంటే ఈజీగా అయిపోతుందా లేదా? ఖచ్చితంగా చెప్పండి, ఈజీయా లేదా? కాదు. వాళ్ళని పలకరించామంటే మనం డబ్బులు ఇవ్వాలి. కాబట్టి పలకరించేవారు కూడా ఉండట్లేదు. అంటే కరువు అయిపోతుంది, ప్రేమ కరువు అయిపోతుంది. ఇంకా చూడండి చాలా విషయాలు రాశాడు. ఇంకా చూడగలిగితే బోధలో వినటం తప్ప సొంతగా బైబిల్ చదివే సమయం కరువు అయిపోయింది. అవునా కదా? బోధలో వినటం బాగా వింటున్నారు. ఎక్కడెక్కడ వింటున్నారు చెప్పండి? ఇప్పుడు గొట్టంగా యూట్యూబ్లో ఎంతమంది ప్రసంగాలు వస్తున్నాయి అంటే బైబిల్ ముందు కూర్చుంటున్నారా? బైబిల్ ముందు కూర్చొని ధ్యానం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారా? లేదు. యూట్యూబ్లో వాళ్ళ మెసేజ్ చూడటం, వీళ్ళ మెసేజ్ చదవటం, అన్నీ లోన్ ఎక్కించుకొని ఒక దినాన దొరకంగానే ఇంకేది పడితే అది మాట్లాడాలి. ఆ మెసేజ్లు ఈ మెసేజ్ బైబిల్ ముందు కూర్చోవాలి. ఏం కరువు అయిపోయిందంటే బైబిల్ ధ్యానం కరువు అయిపోతూ ఉంది. పిల్ల గమనించండి, మనం స్థిరంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం ఉండాలి మన జీవితంలో. గమనించండి,
యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు స్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉంటారు. ఆ స్థిరంగా ఉన్న వారి జీవితాలు ఇవన్నీ కూడా ఉంటాయా లేవా? ఇవన్నీ ఉంటాయా లేవా? జాగ్రత్తగా వినండి. ఉంటాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి. ఇంకా మనం గమనించగలిగితే చూద్దాం. చదువుకుంటూ ముందుకు వెళ్దాం. వాళ్ళు ఎలాగుంటారు అంటే దయాలను అప్పించువారు, భాగ్యవంతులను, న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. నీతివంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాడు దుర్వార్తకు ఏం చేయడు? జడియడు. భయపడడు. దుర్వార్త ఏదైనా వచ్చిందనక రాగానే ఏం అయిపోయిందా పరిస్థితి? ఇలాంటి పరిస్థితి చూడండి. చిన్న చిన్న ఇబ్బందులు రాగానే, పరిస్థితి వినపడంగానే కొంతమంది కుప్పకూలిపోతారు. చిన్న సమస్య రాగానే విన్న వెంటనే దెబ్బలు పడిపోతూ ఉంటారు. అయిపోయింది. ఇంకా కొంతమంది పైన పోయింది. గమనించండి. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో ఎలాంటి వార్తనైనా సరే నువ్వు భయపడవు. ఏబు గారికి ఏమన్నా వచ్చినాయా నీకు? ఆయనకు ఏమన్నా వచ్చినాయి అంటే చిన్న వార్త అయిపోయింది. గుండె కొంతమందికి అంతే పట్టుకుంటారు. ఇంకొంతమంది టక్కన కింద పడిపోతారు. ధైర్యంగా ఉంటావు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో నువ్వు ధైర్యంగా ఉంటావు. చూడండి, మరలా మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. వారు ఎలా ఉంటారు? వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తగా జడియడు అంటే ధైర్యంగా ఉంటాడు. ఎలాంటి వార్త అయినా నిన్ను ఏమీ కదిలించలేదు. ధైర్యంగా ఉంటావు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో దేనికి నువ్వు భయపడవు. ఏ విషయానికి నువ్వు భయపడవు. ధైర్యంగా నువ్వు ఉంటావు. ధైర్యంగా నువ్వు ముందుకు కొనసాగుతూ ఉంటావు. చూడండి, మరలా చదువు 8వ వచనం. వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమైన వాడు భయపడడు. ధైర్యంగా ఉంటాడు. దేనికి నువ్వు భయపడవు. ఎలాంటి వార్తలు వస్తాయి కానీ ఏం చేయగలవు? ఈ కష్టాలు ఎంతకాలం ఉంటాయి? ఏం చేస్తాయి? గమనించండి. ధైర్యంగా నువ్వు ఉంటావు దేవుని యందు కనుక నువ్వు భయభక్తులు కలిగి ఉంటావుంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు షాక్ అవ్వు. టైల్ లేకుండా. గమనించాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలాగుంటారు? ధైర్యంగా ఉంటారు. చూడండి పిల్లలు, ఇప్పటికీ ఎన్ని తీసుకున్నాం? ఒకటి, దేవునిలో మనం ఎలాగుంటాం? భయభక్తులు కలిగి ఉంటే దేవునిలో మనం ఎలాగుంటాం? ఆనందిస్తూ ఉంటాం. ఏ పరిస్థితుల్లో అయినా ఆనందిస్తాం. రెండోది, బలంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనము బలవంతులుగా ఉంటాం. మూడోది, చీకటిలో వెలుతురు మనకి కలుగుతూ ఉండిద్ది. 4, స్థిరంగా ఉంటాం. మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే స్థిరంగా ఉంటాం. 5, ధైర్యంగా మనము ఉంటాం. ఎలాంటి వార్త మన దగ్గరికి వచ్చినప్పటికీ మనం ఎలాగుంటాం తెలుసా? ధైర్యంగా ఉంటాం. దేనికి భయపడం. ఏ విషయానికి మనము భయపడం. ఇంకా చూడండి, వారు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. గమనించండి. ఘనత నుండి హెచ్చింపబడును. 2 విషయాలు చెబుతున్నాడు ఇక్కడ. గమనించండి. ఇప్పుడు వాడు ఎలాగ ఉంటాడు అంటే దాతృత్వం కలిగి ఉంటాడు. పరిస్థితులు ఏదైనా కనపడినాయి అంటే కళ్ళ ముందు, అరే వీడికి ఇంత జాలేంట్రా బాబు అంటా ఉంటారు. కొంతమందిని చూసి అంటారు లేదా? కొంతమందిని చూడంగానే కొంచెం ఇబ్బందులు ఉన్నారు అంటే వాళ్ళకు చూసుకోరు. ఫస్ట్ వాళ్ళ పరిస్థితి చూసుకోరు. వెంటనే ఈడేంటారు బాబు, ఈడు ఎలా బ్రతుకుతాడో కానీ ఈడు ఉన్నయన్నీ పెట్టేసేటట్టుగా ఉంటాడు.
అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడంటే దాతృత్వ హృదయం ఉండింది, ఎదుటి వ్యక్తికి సహాయపడే లక్షణం ఉండేది. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి సహకరించే విధంగా ఉంటాడు. ఎవరు సహకరిస్తారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వాడి జీవితం ఎలాగుండేది, వాళ్ళ జీవితం ఎలాగుండిద్ది అంటే పిల్లరా, దాతృత్వము కలిగి బేదలకు వాని బేదలను బేదలకిచ్చును. వాడి జీవితం ఎలాగుండిద్దో తెలుసా? బేదలకిచ్చేవాడిగా ఉంటాడు, కనికరించేవాడిగా ఉంటాడు. వాని నీతి ఎలాగుండిద్దంట? నిత్యము నిలుచును. వాని నీతి ఎలాగుండిద్ది? నిత్యము నిలిచిద్ది. నువ్వు చేసిన కార్యము ఎక్కడికి పోయిద్దా? మనం చేసే కార్యక్రమాన్ని బట్టి అది ఎక్కడికైనా పోయిద్దా అంటే పోదు. మనం చేశాము అంటే దేవుని కొరకు. ఎందుకంటే ఎంతో మంది ఉంటారు, వారికి మనం సహాయపడుతూ ఉన్నప్పుడు ఆ సహాయం మరలా దేవుడు మనకి చేయడానికి చేస్తూనే ఉంటాడు. ఆయన మనకి ఎన్ని చేశాడు గమనించండి. ఎన్ని చేశాడు మన జీవితంలో? ఎన్నో చేశాడు. మనం కూడా ఒక వ్యక్తికి దాతృత్వం కలిగి బేదలకు మనలో ఇచ్చేవారుగా ఉండాలి, పలకరించేవారుగా ఉండాలి, సహాయపడేవారుగా ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో కూడా చూడండి, భక్తి గురించి ఒక మాటను రాస్తూ కొన్ని విషయాలు రాస్తూ ఉంటాడు. భక్తి గురించి రాస్తూ ఒక మాటను రాస్తూ ఉంటాడు. ఆ మాటను చూద్దాం ఒకసారి, మరలా వచ్చేద్దాం త్వరగా. ఒకసారి అందరం తీద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువు. 27 వచ్చింది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో ఏం చేయాలంట? పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయే భక్తి. గమనించండి. మొన్న ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. నా వైపు చూడండి జాగ్రత్తగా. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఏంటి ఆ వీడియో అంటే, వరదలు వచ్చినాయి కదా, అన్ని ఇబ్బందులు ఎదురైనాయి కదా, వాళ్ళకి ఎదురవగానే ఒక అతను ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు. ఏం తీసుకొని వెళ్ళాడు? ఒక బ్యాగ్, బియ్యం బ్యాగ్ ఏదో తీసుకొని వెళ్ళాడు. ఇచ్చి ఇంటి వాళ్ళని తలుపు పెట్టాడు. ఎవరన్నా ఉన్నారు అనగా ఒక ఆయన వచ్చాడు. రాగానే ఆయనకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాడు. ఈ బ్యాగ్, బియ్యం బ్యాగ్ ఇస్తూ ఒక కెమెరామ్యాన్ని పిలిచాడు. నాలాంటి వాళ్ళు అనేక మంది ఇవ్వాలి, స్పాన్సర్ చేయాలని చెప్పేసి ఆలోచన అంటూ ఉన్నాడు. ఇది ఇస్తూ ఫోటో తీయబోతుంటే ఇంకా అతను ఒక్క నిమిషం ఆగన్నాడు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి సూటు ఓటు మొత్తం వేసుకొని వచ్చేసి బయటకు వచ్చేసేసి ఆయన ఇస్తుంటే ఆయనకి ఈయన ఎత్తన్నాడు పట్టుకొని. గమనించండి, దాతృత్వం ఎలా ఉండాలి? మనం చేసేది కుడి చేతితో ఇచ్చేది దేనికి తెలియకూడదంట, ఎడం చేతికి తెలియకూడదు. అయితే ఇతను ఏం చేస్తున్నాడు? ఒక చిన్న బ్యాగ్ ఇస్తూ కెమెరామ్యాన్ పిలిపించుకున్నాడు ఫోటో తీయడానికి. బాబు ఒక ఫోటో తీయ అంటున్నాడు. అనేపాటికి ఈయన ఇంట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా సూట్ వేసుకొని వచ్చేసేసి ఏనిచ్చేటట్టున్నాడు ఆయనకి. గమనించండి, మనం చేసే దాతృత్వం పక్కన వాళ్ళకి తెలియకూడదు. మనం చేసేది దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి. కానీ ఈరోజు చేసేది కంటికి కనపడాలి అనుకుంటూ ఉంటారు. కంటికి కనపడాలని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగ ఉంటాడంటే దాతృత్వ హృదయం కలిగి ఉంటాడు, సహాయపడే విధంగా ఉంటాడు. దిక్కులేని వాళ్ళు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళకి నువ్వేమైనా సహాయపడగలుగుతున్నావా? భయభక్తులు కలిగిన వాడికి జాలి హృదయం ఉండిద్ది. వారికి కొందరికని నేను సహాయం చేయాలన్న మనసు వచ్చింది. భయభక్తులు కలిగిన వారి జీవితం ఇలాగ ఉండిద్దని చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విధంగా ఉండిద్దని చూపిస్తూ ఉన్నాడు. చూడండి పిల్లలు, వాడు దాతృత్వం కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. నువ్వు చేసిన కార్యక్రమం నిత్యము నిలిచిద్ది.
నిత్యము నిలిచింది. తర్వాత మాట్లాడుతున్నారు, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. నువ్వు నీ జీవితాన్ని చూడండి, ఈ మాటను రాసుకోండి. హెచ్చిస్తాడు దేవుడు నీ జీవితాన్ని. నువ్వు గనక దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు అడుగులు వేస్తుంటే నీ జీవితం అలాగే ఉండదు, నీ స్థితిగతులు అలాగే ఉండవు. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ నువ్వు ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని హెచ్చించటం మొదలు పెడతాడు. పిల్లలు, దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు భయము భక్తిని కనుక కొనసాగించగలిగితే నీ జీవితంలో కార్యం చేయటం మొదలు పెడతాడు. ఎప్పుడు నువ్వు ఊహించిన రీతిగా నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన యందు భయము భక్తితో నువ్వు ముందుకు అడుగులు వేస్తుంటే, భయము భక్తితో కనుక నువ్వు ముందుకు అడుగులు వేస్తుంటే నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిగతులు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఒక యేసేపు గారి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? యేసేపు గారి జీవితాన్ని హెచ్చించాడు. పుట్టారా, ఆయనకి ఎదురైన ప్రతి సమస్యలో ఎలాగున్నాడంటే దేవుని యందు భయము భక్తితో ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. మనము కూడా భయము భక్తిని గనక భయభక్తులు గనక మనం ఉంచగలిగితే నీ జీవితం దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండను. ఆ మాటను చూడండి ఒకసారి. ఏబు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండిను తుదకు నీవు మహావృద్ధి పొందెదవు. ఏ వృద్ధి పొందుతావంట? మహావృద్ధి పొందుతావు. ఫస్ట్ నీ జీవితం కొంచెం ఇబ్బందిగానే కొనసాగచ్చు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో అన్ని కోల్పోయిన దేవుని కొరకు భయభక్తులు కలిగి ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు కొన్నిటి అన్ని పోతానే ఉంటాయి. కొన్నిటిని విడిచిపెట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు పరిస్థితి అంతా బాగా ఇబ్బందికరమైనది. అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండిద్ది. నీ జీవితం కొద్దిగా ఉండిద్ది. కానీ తుదకు నువ్వు ఎలాగుంటావంట? మహావృద్ధి నొందుతావు. దేవుని యందు భయభక్తులు కలిగి కనుక నువ్వు ముందుకు అడుగులు వేస్తుంటే నీ జీవితం ఇప్పుడు కొంచెంగా ఉందేమో, నీ పరిస్థితి భయంకరంగా ఉందేమో, కానీ దేవుని యందు భయభక్తులతో నువ్వు ముందుకు అడుగులు వేస్తుంటే నువ్వు మహావృద్ధి నొందుతావు. నీ జీవితం ఎవరు హెచ్చించడం మొదలు పెడతారంటే మనుషులు హెచ్చించడం మొదలు పెడితే నేనిచ్చాను నీకు అంటాడు. ఒక 1000 రూపాయలు, ఒక 10,000 అవసరానికి ఇచ్చాడు అనుకోండి, ఏమంటాడు? వాడికి నేనిచ్చాను అంటూ ఉంటాడు. కానీ దేవుడు హెచ్చించడం మొదలు పెడితే ఒక 1000 రూపాయలు, ఆఫ్టర్ ఆల్ ఒక 1000 రూపాయలు ఇవ్వగాలని అవసరానికి నేనిచ్చాను అంటారు మనిషి అయితే. కానీ దేవుడైతే గమనించండి, దేవుడు ఇవ్వటం మొదలు పెడితే, దేవుడు నీ జీవితం కార్యం చేయటం మొదలు పెడితే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నీ జీవితాన్ని అంత ఎత్తైన స్థితిలో ఉంచగలుగుతాం. అయితే ఆయన హెచ్చించాలంటే మనం ఆయన బలిష్టమైన చేతి కింద ఎలాగుండాలి? దేన మనసు కలిగి ఉండాలి. భయము భక్తితో కనుక మన జీవితాన్ని కొనసాగించగలిగితే ఆయన నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. ఈ రోజు నీ జీవితం కొంచెం చిన్నగా ఉండొచ్చు, తుదకు నువ్వు మహావృద్ధి నొందుతావు. దేవుని యందు భయభక్తులు కలిగి కనుక అన్నిటిని ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ నువ్వు స్థిరంగా నిలబడి ఆనందిస్తూ బలముగా ఉంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యం చేయటం మొదలు పెడితే నిన్ను ఆపగలిగిన వాడు ఎవరూ లేరు. నీ జీవితాన్ని ఆపగలిగిన వాడు ఎవరూ లేరు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి జీవితం ఉండిద్ది. పిల్లలు, మొదట కొంచెముగా ఉన్నాడు, అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా ఉండినను తుదకు మహావృద్ధి నొందుదువు. ఏబు గారి జీవితంలో చూడండి పిల్లరా, ఆయన జీవితం అంతా ఏమైపోయింది? పరిస్థితి అంతా ఏమైపోయింది? ఎలాగున్నాడు ఆయన? దేవుని యందు భయభక్తులు కలిగిగా ఉన్నాడా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన జీవితం అంతా చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కానీ
తర్వాత ఆయన జీవితాన్ని ఎలాగ చేశాడు, ఎంత ఉన్నతంగా చేశాడు చూడండి. ఒక్కసారి ఏబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. ఆయన జీవితాన్ని ఎంతగా హెచ్చించాడు చూడండి. ఎంతగా హెచ్చించాడంటే అంత డబల్. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించును. మరీ అధికముగా ఆశీర్వదించును. గమనించండి. నీ జీవితాన్ని హెచ్చించడానికి అంటే ఆయన బలిష్టమైన చేతి కింద కనుక నువ్వు ఉండగలిగితే, దేవుని యందు భయము భక్తిని నిలపగలిగితే, దేవుని యందు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆనందించడం నువ్వు నేర్చుకోగలిగితే, నువ్వు స్థిరంగా నిలబడగలిగితే, నీ జీవితంలో దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. నీ కుటుంబంలో దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ధైర్యంగా ముందుకు నువ్వు సాగగలిగితే నీ జీవితంలో కార్యం చేస్తాడు. సమస్య రాగానే సాగిపోలేకుండా నువ్వు పరిస్థితిని బట్టి ఆగిపోతూ ఉంటుంటే నీ జీవితం ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. ఎప్పటికీ అలాగే ఉండేది. కానీ నీ స్థితిగతులు మారాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నిలుపుతూ ఉంటుంటే ఇగో నీ జీవితాన్ని ఇంత విధానంగా నీ జీవితాన్ని చేయగలుగుతాడు. ఇంత ఉన్నతంగా హెచ్చించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు హెచ్చింపబడాలి అంటే దేవుని యందు మనము భయమును భయభక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉండాలి. వారి జీవితాన్ని హెచ్చిస్తాను అంటున్నాడు. భక్తిహీనులు దాన్ని చూచి ఏం పడతారంట? 10వ వచనం. మనం వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం 10వ వచనం. భక్తిహీనులు దాన్ని చూచి అంక నీ జీవితాన్ని చూశారంటే వాళ్ళు ఏడుపే. ఎలా ఏడుతారంటే, ఈడేంట్రా బాబు, అసలు ఈడి పరిస్థితి ఏంటి, ఎందుకు పనికిరాని వాడు, ఈడి జీవితం అంతంత మాత్రమే, ఇంత కొద్ది జీవితం, ఈడి జీవితం ఇలాగ మారిపోయిందని ఇంకో వాళ్ళు ఎలా ఏడుతారు? కళ్ళతో ఏడవటం మొదలు ఏడితే బాధపడతారని ముక్కులతో ఏడుతారంట కొంతమంది. కళ్ళతో ఏడితే కనపడిద్దని ముక్కులతో, అరే నువ్వు ముక్కులతో ఏడవ మాత్రం అంటారు. చూడు, గమనించండి. నీ జీవితాన్ని దేవుడు హెచ్చించడం మొదలు పెడితే వాళ్ళ భక్తిహీనులు దాన్ని చూసి ఏం పడతారంట? చింతపడుదురు. వారు క్షీణించిపోతా ఉంటారంట. నీ మీద అసూయపడి బాధపడి. ఇంకా చూడండి, నీ జీవితాన్ని హెచ్చిస్తూ దేవుడు మొదలు పెడుతూ ఉంటుంటే, నీ కొమ్మునే నిన్ను హెచ్చించడం మొదలు పెట్టగలిగితే ఇంక వారి జీవితాన్ని నిన్ను గణపరుస్తూ ఉంటుంటే దేవుడు వారి జీవితం ఎలాగుండిద్దంటే, భక్తిహీనులు ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, చింతపడుతూ ఉంటారు. వారి పండ్లు కొరుకుచూ క్షీణించిపోతా ఉంటారు. ఏం చేయగలుగుతారు? ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయలేదు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వీరు భక్తుల జీవితం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారి జీవితాన్ని హెచ్చించడం మొదలు పెట్టారు. దావీదు గారి జీవితం ఎంతగా హెచ్చించాడు? ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. ఎంతగా హెచ్చించాడు? ఏం కొరుక్కున్నారు? సౌలు ఎలాగున్నాడంటే చూడండి, ఆయన్ని హెచ్చిస్తూ ఉంటుంటే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. భక్తిహీనుడిగా మారిపోయాడు. ఈరోజు మన జీవితాన్ని దేవుడిని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు నిలిపితే చాలు, నీ జీవితంలో ఇవన్నీ కూడా నీ జీవితంలో వస్తూ ఉంటాయి. ఇవన్నిటి నువ్వు నిలుపుతూ ఉంటాడు. ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ నువ్వు స్థిరంగా నిలబడగలిగితే, దేవుని యందు ఆనందించడం నేర్చుకోగలిగితే నేను హెచ్చించడం మొదలు పెడుతూ ఉంటాడు. నువ్వు ఎలాగుండాలి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగుంటాడు? మొట్టమొదటిగా ఆనందిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆనందిస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే శ్రమల్లో అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో ఒక మాట మాట్లాడుతుంటాడు. ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి. ప్రభువు నందు ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి అంటాడు. ఎప్పుడు ఆనందించాలంటే అన్ని విషయాల్లో మనం ఆనందించడం నేర్చుకోవాలి. శ్రమలోనైనా మనం ఆనందించాలి, సంతోషంలో ఏమన్నా మనకి సమృద్ధిలోనైనా ఆనందించడం నేర్చుకోవాలి. ఫస్ట్ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు? ఆనందిస్తూ ఉంటాడు. రెండోది బలంగా ఉంటాడు.
బలమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మూడవది, చీకటిలో నుండి వెలుతురునిచ్చేవాడిగా ఉంటాడు. ఎలాంటి చీకటి ఎదురవుతున్నప్పటికీ ఆ చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తూ ఉండింది. 4, స్థిరంగా ఉంటాడు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎలాగుంటాడు? స్థిరంగా ఉంటాడు. కొట్టుకొని పోయేవాడిగా ఉంటాడు. చిన్న సమస్య రంగాలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. నిలబడే వాళ్ళకి స్థిరంగా నిలబడాలి. సియోను కొండలాగా మనం నిలబడాలి. 5, ఎలాగుంటారు? ధైర్యంగా ఉంటారు. ఎలాంటి విపత్కరమైన మాటలు మన దగ్గరకు వచ్చినప్పటికీ, ఎలాంటి మాటలు వచ్చినప్పటికీ ఆ మాటలను చూసి ఊరన పడిపోరు, జడేరు. ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉంటారు. 6, దాతృత్వం కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? దాతృత్వం. సహాయపడాలి, చెయ్యాలి. నాకుంటే చేస్తానన్నా చూడంగానే అరే వీడు కడుపులో తీసి పెడతారా అంటారు. విన్నారా ఈ మాట? కడుపులో తీసి పెడతాడా అంటే వాడి స్వభావం చెబుతూ ఉంటారు. కడుపులోదైనా తీసి పెడతారంటే వాడు తినేది, కడుపులోకి వెళ్ళేది తినేదైనా పక్కన వాళ్ళకి పెడతాడు. కడుపులో తీసి పెడతాడంటే కడుపులో చేయబెట్టి తీగలు కడుపులో తీసి పెడతాడంటే వాడు కడుపులోకి వెళ్ళాల్సింది తీసి పెడుతూ ఉంటారు. అది దాతృత్వం. 6వది ఏంటి? దాతృత్వం. 7, హెచ్చిస్తూ ఉంటాడు నీ జీవితాన్ని. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగుంటాడంటే ఈ 7 లక్షణాలు వారి జీవితాల్లో ఉంటాయి. దేవుడు నీ జీవితాన్ని హెచ్చించడానికి, నీ స్థితిగతులు మార్చడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే చివరిగా ఈ మాట చూసేది మీకు తెలిసిందే, చూడకుండా చెప్పేద్దాం అందరం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మోసేశారు. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలాగుండాలంట? తగిన ఒక కాలం ఉంది. ఎప్పుడు ఒకే విధంగా మన పరిస్థితి ఉండదు. ఎప్పుడు మన జీవితం ఒకే విధంగా ఉండదు. లోకంలో మాట అంటారు, బండ్లు ఏమవుతాయి అంట? ఓడలు అవుతాయి. ఓడలు బండ్లు అవుతాయి. పరిస్థితులు అలాగే మారిపోతాయి. దేవుడు ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాన్ని హెచ్చించాలి అంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనము ఎలాగుండాలి? దీన మనస్కులై ఉండాలి. అప్పుడు నీ జీవితాన్ని ఎవ్వరు ఊహించలేని జీవితం, ఎవ్వరు నీ జీవితాన్ని చూసి భక్తిహీనులు ఏమైపోవాలి? ఎలాగుంటారు వాళ్ళు? భక్తిహీనులు ఏడుస్తూ ఉంటారు, చింత కలిగి ఉంటారు. ఇదేంటారు బాబు ఈడు అప్పుడు ఇలాగే ఉన్నారు, ఇప్పుడేంటారు బాబు వాడి జీవితం? వాడికి ఏడపే కర్మ. ఆ విధంగా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయన చేతి కింద ఉండగలిగితే, ఎవరో ఏదో అంటున్నారని అవన్నిటిని పక్కన పెట్టేసేసి దేవుని వైపు మన మనసును కేంద్రీకరించి ముందుకు అడుగులు వేయగలిగితే దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్నందరినీ కూడా దేవుడు హెచ్చించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన జీవితాన్ని మనలో పరిశీలన చేసుకుంటూ, భయభక్తులుగా లేకపోతే, ఒకవేళ స్థిరంగా లేకపోతే, ఒకవేళ బలంగా మనం లేకపోతే దేవుని మీద ఆధారపడదాం. అయ్యా, ఇకపై నుంచి నేను ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, ఏ పరిస్థితులు వస్తూ ఉన్నప్పటికీ నేను ముందుకు సాగిపోతాను. దేవా, నన్ను మీరు బలపరచండి. నా స్థితిగతులు